ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం. చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే, ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు,